మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా అది కరెక్టే అంటాడు. కొంతమంది తెలుగు తక్కువ సన్నాసులు ఎక్కువగా బయలుదేరారు ఈ మధ్యకాలంలో. ఆడది అర్ధనగ్నంగా తిరగాలి, ఫుల్ నగ్నంగా తిరగాలని కూడా చూస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ శివాజీ గారు చెప్పిన మాట ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో చెప్పినటువంటి మాట. ఈవేళ శివాజీ ధైర్యం చేసి చెప్పాడు. నిజంగా మగవాడు శివాజీ. వాస్తవంగా ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు శివాజీని ట్రోల్ చేస్తున్నటువంటి దుర్మార్గులకి చెప్తున్నా, అదే మీ భార్యని మీ బిడ్డలు ఏంటి అర్ధనగ్నంగా మీరు పంపించగలుగుతారా? మీ భార్యలు అయితే మాత్రం బయటకు వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని వస్తున్నారు, మీరు ఎందుకు పంపించట్లేదు? వాస్తవంగా ఈవేళ శివాజీ గారు ఆడబిడ్డల్ని వెనకాలండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయిని కన్నవారిని కూడా తిరుగుతున్నారు. ఈవేళ మనం 10 మంది కూర్చున్న చోట ఒక అమ్మాయి అర్ధనగ్నంగా వెళుతుంటే ఆ అమ్మాయి ఏంట్రా ఎలా తయారైంది, ఇలా వెళుతుంది, దీనికి బుద్ధి లేకపోతే పోయింది, బుద్ధి లేకపోయింది, కనీసం తల్లిదండ్రులకైనా బుద్ధి లేదా అని అంటుంటే ఆ మాటలు విని స్పందించారు శివాజీ గారు. అంటే స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని ఉచ్చరించలేదు. నిజంగా ఇంతమంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, స్త్రీకి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా అనేసి. వాస్తవంగా మన ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటామండి? మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ పోకుండా ఉండాలని, దొంగ దుబ్బేయకుండా ఉండాలని. అలాగే మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మన పరిధిలో మనం ఉండాలని చక్కటి మాట, ఆడవారి గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ఒక మాట శివాజీ చెప్తే, కొంతమంది బయటకు వచ్చి స్వేచ్ఛ లేదా, గడిది గుడ్డు లేదా, వారికి సమాన హక్కు లేదా, హక్కుల గురించి. అవును, నిజమే. మరి నాగరికతే కాదంట్లా. మరి అవి కూడా ఎందుకంటున్నాం మేము? ఇప్పుడు బికినీ వేసుకుని బీచ్లో తిరుగుతుంది మగుడిని వేసుకుని, అవి కూడా తీసేస్తే ఇంకా ఆనందించే కుర్రోళ్ళు ఉన్నారు కదా. మన దేశానికో సంస్కారం, సాంప్రదాయం ఏడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ నిండుగా చీర కూడా కట్టుకుంటున్నటువంటి తరుణంలో వాస్తవంగా అప్పుడు మన కలియుగం ప్రారంభమైనప్పుడు బట్టలు లేకుండానే ఉన్నారు. మరి అలా ఉండొచ్చు కదా. సాంప్రదాయం అంటే మన గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి మన వేషధారణ అని చెప్పారు శివాజీ గారు. ఆడబిడ్డలు బాగుండాలి, వారికి గౌరవం ఉండాలి, వారు అన్ని రంగాల్లో ముందుకు ఎదగాలని చెప్తుంటే కొంతమంది వచ్చి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శివాజీ గారు చెప్పింది ఆడబిడ్డల ఎలా ఉంటే గౌరవం పెరుగుతుందని ఒక సూచన చేశారు. దానికి ఎంత ఏడుపు ఎందుకంటున్నా? ఏడ్చే వాళ్ళందరూ ఇప్పుడు నాగాన్వేష్ అనేటటువంటి అది నాన్ వేష్ అనేటటువంటి ఒక కుక్క ఇష్టానుసారం మురిగితే మరి బయటకు వచ్చిన కుక్కలు ఎందుకు మురగట్లేదు అనేటటువంటి కుక్క ఏం మాట్లాడాడండి? ఎన్ని విధాలుగా తిట్టాడు మన శివాజీ గారిని. అసలు మానవత్వం ఉన్న మనిషి అన్నాడు. అవునండి, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నిజంగా యూట్యూబర్గా ఎక్కువగా డబ్బులు సంపాదించాడు, కళ్ళు కనిపించట్లా. ఈ మధ్యకాలంలో పాపులారిటీ డబ్బులు తక్కువ వస్తున్నట్టున్నాయి. ఏదో రకంగా అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలి. అన్యాయంగా శివాజీ గారిని తిట్టి మన సాంప్రదాయాన్ని, మన గుడులను కూడా అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఆ కుక్కను పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను.